సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకైతే రీసెంట్ అంటే మనకి హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా. అయిపోయిన తర్వాత హాస్టల్ ఉస్మానియా కానీ, వేరే కాకతీయ కానీ, పాలమూరు కానీ, మహాత్మా గాంధీ. సో కొన్ని యూనివర్సిటీస్ సో డిస్టెన్స్ సర్టిఫికేట్ అడుగుతాయి. ఈ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలని చాలామంది అడిగారు. అండ్ రీసెంట్లీ పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేశారు. ఎందుకు పాలమూరు అంటున్నా అంటే 10+ మెసేజెస్ వచ్చినాయి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ 2-3 డేస్ నుంచి. డిస్టెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు బ్రో అని అడుగుతున్నారు కదా. సో దాని గురించి నేను మెసేజ్ చేద్దామని. సో డిస్టెన్స్ అనేది మనకి సో అది మీ ఇంటి నుంచి మీ ప్రజెంట్ మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు వచ్చిన సీట్ ఎక్కడ వచ్చింది ఆ కాలేజ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది డిస్టెన్స్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఇది మన మండల ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది. బికాస్ మండల ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ అంటే రెవెన్యూ ఆఫీస్ అది. సో దానికి సంబంధించిన ఆఫీస్లో అయితే మనకి ఇది ఇవ్వరు డిస్టెన్స్ సర్టిఫికేటు. సో రీసెంట్లీ నాకు తెలిసిన మా డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి ఒక అతను అయితే నాకు సో ఫోన్ చేసి మాట్లాడిండు. అతను చెప్పిండు సో రోడ్ అండ్ బిల్డింగ్ R&B ఒక రోడ్ అండ్ బిల్డింగ్ ఈ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఈ ఆఫీస్ నుంచి అయితే మనకి డిస్టెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎక్కడ ఉంటుంది అంటే మన మండల్లో ఉంటుంది. సో డివిజన్లో ఉంటుంది. సో మనకు మండల్ కాకుండా డివిజన్ ఉంటుంది. డివిజన్లో ఉంటుంది. లేదంటే మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో R&B రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఒకటి ఉంటుంది. సో మీరు మీ డివిజన్లో ఒకసారి చూడండి. మీ డివిజన్లో చూస్తే మీకు దొరికితే ఓకే. లేదంటే మీ డిస్టిక్లో కలెక్టర్ ఆఫీస్లో R&B రోడ్ అండ్ బిల్డింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్. నార్మల్ కలెక్టర్ ఆఫీస్ అంటే 30-30 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 30 to 40 మధ్యలో ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ అందులోనే ఉంటాయి. ఎవ్రీ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉంటుంది మనకి కలెక్టర్ ఆఫీస్లో. అక్కడికి పోతే నీ పని సింపుల్ అయిపోద్ది. సో లేదంటే నార్మల్ మీ డివిజన్లోకి వెళ్తే అక్కడ R&B ఆఫీస్ ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళండి. సో అక్కడనే ఇస్తారు. మన మండల ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇయ్యరు. అండ్ మీరు కనుక్కోవాలనుకుంటే మీ మండలం మీకు దగ్గర ఉంటే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కోండి నాకు డిస్టెన్స్ సర్టిఫికేట్ కావాలని. ఇన్ఫ్యాక్ట్ ట్రూత్ ఓపెన్గా మాట్లాడాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మాకు తెలియదు అంటున్నారట. డిస్టెన్స్ సర్టిఫికేట్ అంటే కూడా మాకు తెలియదు, అది ఎక్కడ ఇస్తారో కూడా మాకు తెలియదు అనే సిచ్యువేషన్ వచ్చింది. అది ఫ్యాక్ట్ అంతే ఉంటుంది. కానీ ఎంఆర్ఓకి అయితే ఐడియా ఉంటుంది. మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓకి అయితే ఐడియా ఉంటుంది. వెళ్ళి ఎంఆర్ఓని డైరెక్ట్ అడగండి డిస్టెన్స్ సర్టిఫికేట్ కావాలి, ఆఫీస్ ఎక్కడ ఉంది మన డివిజన్లో. సో కనుక్కోండి డీటెయిల్స్. అండ్ వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అండ్ మీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళండి. ఎక్కడ అలాట్ అయింది, ఏ కాలేజీలో అలాట్ అయింది, ఏ యూనివర్సిటీలో అలాట్ అయింది అని తీసుకెళ్తే మీరు ఒక స్పాట్లోనే ఫామ్స్ ఇస్తారు. ఫిల్ చేసి ఇస్తే డిస్టెన్స్ ఇంత ఉంది అని ఇస్తారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సబ్ క్యాంపస్లలో మా అప్పుడైతే డిస్టెన్స్ సర్టిఫికేట్ అడగలేదు. ఓకేనా. సో ఇప్పుడు మరి అడుగుతారా లేదా అని చూడాలి. వీలైతే సో కొంచెం ఒక 5 kilometers 10 kilometers ఎక్కువ వేసుకునేలా చూసుకోండి. ఓకేనా. 100 kilometers ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం. ఈ 50 kilometers 60 kilometers క్యాంపస్ దగ్గరలో ఉన్న వాళ్ళు హాస్టల్ రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ పెట్టుకొని మీ విలేజ్ నుంచి కాలేజీకి ఓ 70+ వచ్చేలా చూసుకుంటే బెటర్. ఇక మరీ 20 kilometers 30 kilometers 40 kilometers ఉన్న వాళ్ళకి హాస్టల్ రాదు. 50 kilometers ఉన్న వాళ్ళకి కూడా డౌటే. ఓ 60 kilometers ఉన్న వాళ్ళు చెప్పలేము, ఇచ్చిర్రు మా టైంలో కూడా ఇచ్చారు, వేకెన్సీ ఉంటే ఇచ్చారు. సో మీ డిస్టెన్స్ని బట్టి హాస్టల్ ఇస్తారు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి కొంచెం మంచిగా ఉంటే 60 65 ఉన్న వాళ్ళు 70+ వేసుకుంటే ఏం కాదు. 5-10 kilometers ఎక్కువనే వేసుకునేలా చూసుకోండి. బికాస్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటేనే మనకి హాస్టల్ అనేది అకామిడేషన్ ఇస్తారు. కంపారేటివ్లీ మనకి డిస్టెన్స్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఓపెన్గా నేను మీకు చెప్తున్నా. సో ఇట్లుంటుంది. సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తా ఆ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఎట్లుంటుంది. డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది చూపిస్తా. డివిజన్లో కానీ వెళ్ళి కనుక్కొని ఉంటే అప్లై చేసుకొని తీసుకోండి డిస్టెన్స్ సర్టిఫికేట్. R&B రోడ్ అండ్ బిల్డింగ్ ఆఫీస్ అందులోనే ఇస్తారు. డివిజన్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇస్తారు. ఎక్కడ ఇస్తారు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఇస్తారంటే రోడ్ అండ్ బిల్డింగ్ R&B డిపార్ట్మెంట్. సో ఇందులో ఇస్తారు. బికాస్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇది ఉంటుంది కదా, డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది. వాళ్ళే ఇవ్వగలుగుతారు. వాళ్ళకే ఆ అథారిటీ ఉంటుంది, రైట్ ఉంటుంది, అంతే. సో సర్టిఫికేట్ అయితే చూపిస్తే ఒకసారి చూడండి. అండ్ వెళ్ళి తీసుకోండి. ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మీకు. ఒకవేళ హాస్టల్ అప్లికేషన్లు అడిగినా కానీ మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏ యూనివర్సిటీ అయినా కానీ తీసుకొని పెట్టుకుంటే బెటర్. సో అది చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అంటే R&B గుర్తుపెట్టుకోండి. R&B అంటే రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. ఈ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఎంత డిస్టెన్స్ ఉంది అనేది తెలుస్తుంది. డిస్టెన్స్ సర్టిఫికేట్ ఇట్లుంటుంది. సో దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ డి అరవింద్ సన్ ఆఫ్ రాజయ్య విలేజ్ నిమ్మపల్లి. ఇది మా డిస్టిక్లో ఉంటుంది. అండ్ మండల్ కోనరాపేట్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఓకేనా. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ నిమ్మపల్లి అంటే ఇతని విలేజ్ నుంచి టు హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఈజ్ 160 kilometers ఫర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పర్పస్ ఓన్లీ అని పెట్టిండు. సో ఇంతే అయిపోయింది. సో ఇక్కడ చూడండి
సో ఇక్కడ ఆర్ఎన్బి సబ్ డివిజన్ వేములవాడ అని ఉంటుంది. అలాగే సైన్ వేసి ఇస్తారు. సెప్టెంబర్ 10th రోజు తీసుకున్నాడు. సో సింపుల్ ఇంతే. వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, ఓకేనా. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి మీ అలాట్మెంట్ కూడా తీసుకెళ్ళండి, ఓకేనా. అలాట్మెంట్ తీసుకెళ్తే అప్పుడు మీకు పని అయిపోతుంది. ఫామ్స్ ఇస్తారు, ఫామ్స్ ఫిల్ చేస్తే అయిపోతుంది. సో చూడండి, శ్రీత గౌరవనీయులైన ఉప కార్యనిర్వహణ అధికారి రహదారుల మరియు భవనముల శాఖ సిరిసిల్ల గారికి అని సంథింగ్ ఏదో ఇచ్చింది. ఫామ్స్ కూడా అతను నాకు ఫోటో పెట్టిండు, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది అని. సో ఇలాంటి ఫామ్ మీకు కూడా ఇస్తారు. తీసుకెళ్ళండి. నివాసము, కులము, రేషన్ కార్డు, ధృవీకరణ ఏదో ఒకటి, అంటే మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ తీసుకెళ్ళండి అని ఉంది. అండ్ కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ జిరాక్స్, అంటే అలాట్మెంట్ ఆర్డర్, కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి. వీలైతే క్యాస్ట్ కానీ, రేషన్ కార్డు కానీ తీసుకెళ్ళండి, ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంతే. సో ఈ ఫామ్ అనేది ఇస్తారు మీకు, ఈ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఇట్లా కూడా ఇస్తారు డిస్టెన్స్ సర్టిఫికేట్ అని. మీకు ఆన్లైన్లోనైనా టైప్ చేసి ఇస్తారు, లేదంటే నార్మల్గా ఇట్లా ఆఫ్లైన్లో కానీ ఇస్తారు. మీ డిస్టిక్లో ఇస్తే ఎట్లా ఇచ్చినా ఏం కాదు మనకి. ఇంతకుముందు నేను ఆన్లైన్లో చూపించిన కదా, అట్లా ఇచ్చినా సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. లేదంటే నార్మల్గా డిస్టెన్స్ సర్టిఫికేట్ అని ఇట్లా ఇచ్చినా కానీ ఇస్తారు, ఓకేనా. మనకు కావాల్సింది డిస్టెన్స్ సర్టిఫికేట్, సైన్ ఉండాలి, ఇట్లుండాలి, ఓకే. సో ఇది మనకు సంబంధించింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే డివిజన్లో వెళ్ళి కనుక్కోండి మీ డివిజన్లో, లేదా కలెక్టర్ ఆఫీస్లోనే. ఇక కలెక్టర్ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏదో ఒక కాడికి వెళ్ళండి. ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో దగ్గర ఉంటే కనుక్కోండి, డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఆర్ఎన్బి ఎక్కడ తీసుకోవాలి అనేది తీసుకోండి. సో మీకు యూజ్ అవుతుంది హాస్టల్ అప్లికేషన్లో, ఓకేనా.